వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారిని తన ఇంటి దగ్గర నుంచి మఫ్టీలో తెలంగాణ పోలీసులని చెప్పుకునేవాళ్ళు ఒక 5-6 వచ్చి తన్ని హైదరాబాద్ తీసుకువెళ్తున్నామని చెప్పడం జరిగింది. దీని మీద గుంటూరు ఎస్పీ గారిని కూడా మా పార్టీ వాళ్ళు కలిసి అసలు ఎవరండి వీళ్ళు, పోలీసులేనా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు తీసుకువెళ్తున్నారని మీకేమైనా ఇంటిమేషన్ ఉందా అని చెప్పి కూడా మేము అడగటం జరిగింది పార్టీ తరఫున. ఆయన కూడా అప్పటి వరకు తెలియదట ఎవరో వాళ్ళు. ఆయన తర్వాత దీన్ని ఎంక్వైరీ చేసుకొని మాతో చెప్పడం జరిగింది. తెలంగాణ పోలీసులు బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుంచి నాగార్జున యాదవ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏమిటి, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏమిటి అనేది వివరాల్లోకి వెళ్తే, హైదరాబాదు బేగం బజార్ పోలీస్ స్టేషన్లో 10వ తారీఖున మొన్న కైలాష్ సజ్జన్ అనే ఒక వ్యక్తి నాగార్జున యాదవ్ గారి మీద ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దీని మీద క్రైమ్ నెంబర్ 175, క్రైమ్ నెంబర్ 192, 352, 353 అనే సెక్షన్ల కింద కేసు నమోదు చేయటం జరిగింది. ఏమిటయ్యా ఇది, అసలు ఏమిటి అనేది మేమందరం కూడా ఆశ్చర్యపోతూ ఎంక్వైరీ చేస్తే 2 సంవత్సరాల క్రితం సాక్షి డిబేట్లో నాగార్జున యాదవ్ గారు కేఎస్ఆర్ లైవ్ షోలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని స్విగ్గీ డెలివరీ బాయ్ అని సంబోధించినందుకు ఈ కేసు 2 సంవత్సరాల తర్వాత ఆయన ఏదో సడన్గా ఈ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఈ వ్యక్తి కైలాష్ సజ్జన్ ఈరోజు ఫేస్బుక్లో చూశాడంట దాన్ని. అదే 10వ తారీఖున ఫేస్బుక్లో చూశాడంట 1 గంటకు చూసి అప్పుడు పోయి సాయంత్రం 6 గంటలకు కంప్లైంట్ ఇచ్చాడంట. ఇది ఈ కేసు యొక్క సారాంశం. 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన దానికి, అది ఆయన ఏం బూతులు ఏం మాట్లాడలా, ఏదో స్విగ్గీ డెలివరీ బాయ్ అని సంబోధించాడంట. దానికి 2 సంవత్సరాల క్రితం మాట్లాడి ఇవాళ ఫేస్బుక్లో చూశాడంట ఆయన. ఇంకా ఏమిటి అసలు, ఏమిటి రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉంది, అసలు ఏమిటి ఇది అని ఆలోచిస్తే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు చూడండి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారి మీద ఐటీడీపీ వాళ్ళు నానా బూతులు మాట్లాడుతూ ఆ వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని నాశనం చేస్తుంటే వాళ్ళ మీద కేసులు లేవు. ఏమిటి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది? ఎవరు అడగకూడదు, ప్రశ్నించకూడదు, మాట్లాడకూడదు, సంబోధించకూడదు. ఏమిటి ఈ యొక్క అన్యాయం అని అడుగుతా ఉన్నాను. ఒకవైపు సాయి కృష్ణ అనే కుర్రవాడు పోలీస్ స్టేషన్లో హత్య చేసి బూడిద చేసి తగలబెడితే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఒకవైపు ప్రశ్న రావణ్ అనే అతను పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడాడో అని అతన్ని ఇమిటేట్ చేస్తే అతని మీద యూఫా చట్టం, దేశ ద్రోహం కింద చట్టం కింద కేసు నమోదు చేశాక, అంటే మిమ్మల్ని ఎవరు అడిగినా మీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టిన వాళ్ళు ఎవడు ఏమీ చేయడు. ఇది లోకేష్ చేస్తున్న రాజకీయం, లేకపోతే చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయం అని అడుగుతా ఉన్నాను. ఏమిటి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? రేవంత్ రెడ్డి శుద్ధ పలుకులు పలుకుతాడా? రేవంత్ రెడ్డి ఏమీ మాట్లాడ్డా ఎవరిని?
రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి రోజు తన ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడిన విధానాలు పక్కన పెట్టారా? రేవంత్ రెడ్డి బుద్ధిమంతుడా? మాటలు రానివాడా? ఇక్కడి నుంచి అక్కడికి హాట్ లైన్ నడుస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రేవంత్ రెడ్డి వరకు, లేకపోతే లోకేష్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక హాట్ లైన్ నడుస్తూ ఉంటుంది. అక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వమే, అదేం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను అనుకోవట్లా. తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ నడుస్తుంది. తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మా పేరు నాని గారు చెప్పారు, మన 1/2 కాఫీ షేర్ చేసుకుంటాం కదా టీ కొట్టులో, అట్లా ఇద్దరు చిరుసగం పంచుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది ఈ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిపాలన. దేశం సిగ్గుతో తలదించుకునే కార్యక్రమం చేస్తుంది. నిజంగా ఇంత ఘోరంగా ఈరోజు చట్టాన్ని చేతిలో తీసుకొని 2 సంవత్సరాల క్రితం నాగార్జున యాదవ్ మాట్లాడాడని, నాగార్జున యాదవ్ ఈ మధ్య తరచూ కూడా మీడియాలో వస్తున్నాడు, సాక్షి లైవ్ షోలో మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుత్వం మీద, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద అతను విమర్శలు చేస్తున్నాడు. అతను నోరు మూసేపించాలి. కేవలం ఈ ప్రయత్నంతో అతని మీద పాపం లేనిపోని కేసులు, మొన్న ఒక నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు సత్తెనపల్లిలో, ఎవరినో తిట్టారని చెప్పి. ఇవాళ ఇది 8వ కేసు నాగార్జున యాదవ్ మీద. ఈ 2 సంవత్సరాల కాలంలో 8 కేసులు పెట్టారు. అతన్ని భయపెట్టాలి, భయాందోళన గురి చేయాలి. నాన్ బెయిలబుల్ కేసు పెడితే పాపం యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. 8 కేసులు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? పాపం ఆయన బూతులు మాట్లాడేవాడు కూడా కాదు నాగార్జున యాదవ్. పద్ధతిగా మాట్లాడే వ్యక్తి, పద్ధతిగా విమర్శలు చేసే వ్యక్తి. అంటే విమర్శని తట్టుకోలేరు వీళ్ళు. ఇది యొక్క ప్రవర్తన. అలాంటి వ్యక్తి మీద 2 సంవత్సరాల క్రితం మాట్లాడాడు. ఏం మాట్లాడాడయా? బూతులు కాదు, స్విగ్గీ బాయ్ అని చెప్పాడట. స్విగ్గీ బాయ్, జొమాటో బాయ్ లాగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని చెప్పాడు. దీనికి అరెస్ట్ చేస్తారా? హైదరాబాద్ తీసుకెళ్తారా? నోటీస్ ఇవ్వచ్చు కదా. 2 సంవత్సరాల క్రితం మాట్లాడాడు, 41 నోటీస్ ఇవ్వండి. అది కోర్టులో తను బెయిల్ తెచ్చుకుంటాడు. ఇలాంటి కేసులు, 41 నోటీసులు ఇచ్చే కేసులు కూడా మీరు తీసుకెళ్ళి ఆ భార్యకి చెప్పలా ఎక్కడికి తీసుకెళ్తున్నారో, కుటుంబానికి తెలియజెప్పలేదు. కారులో ఎక్కి మఫ్టీలో వచ్చారు, ఎవరో తెలియదు. కనీసం భార్యకి, కుటుంబ సభ్యులకైనా కనీసం చెప్పాలి కదా. చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఆమెని కారులో ఎక్కించుకొని మధ్యలో దించారంట, నువ్వు వెనక రండి, వేరే కారులో రండి అని. ఆమె వచ్చే లోపల వాళ్ళు స్పీడ్గా లాగిచ్చేశారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఏం చేయాలి పాపం ఆ భార్య, మహిళ ఏం చేయాలండి? ఏమిటి ఇంత అన్యాయమా అని అడుగుతాం. ఏమిటి ఇంత దారుణం అని అడుగుతాం. అంటే ఈరోజు నిద్ర లేచి ఆయనకి ఎవరికో సహజనకే నిద్ర లేచి మెలకు వచ్చి ఇప్పుడు చూసుకున్నాడు FBలో. చూడండి 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటని ఈరోజు నువ్వు FBలో చూసుకున్నావని కేసు ఫైల్ చేస్తారా? మీ ఇష్టమేనా ఇది? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అలిగిపోయాడు, భారతీయ గారి ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోస్టులు పెడుతున్న వారం రోజుల నుంచి చూస్తా ఉన్నాం ITDPలో. వాళ్ళని ఏమి చేయడు ఈ లోకేష్. పెద్ద బుద్ధిమంతులాగా మాట్లాడతాడు. మాట్లాడితే అబ్బో నా అంత బుద్ధిమంతులు లేరు, వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్తాడు. మరి ఏం చేస్తున్నారు ITDP వాళ్ళని? ఏం గాడిదలు కాస్తున్నారా పోలీసు వాళ్ళు? స్టేషన్కి తీసుకెళ్ళి సాయి కృష్ణ చంపితే ఇంతవరకు దిక్కులేదు. మరి ఏమి చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అర్థం కాదు. కానీ హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా ఇంతవరకు హైకోర్టు ఎమర్జెన్సీగా పిలిపించి మాట్లాడిన పరిస్థితులు కూడా లేవు. ఏమిటి ఇది దారుణం అని అడుగుతాం. హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే ఎవరైనా 1 రోజు 2 రోజుల్లో దానికి సమాధానం చెప్పుకోవాలి. దానికి కూడా 15-20 రోజులు పైన అవుతుంది. కనీసం సమాధానం చెప్పడానికి కూడా వీళ్ళకి ఇది లేదంటే ఏమిటి ఈ పరిస్థితి? ఏమిటి అని అడుగుతాం. ఈ రాష్ట్రం అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తేనేమో దేశద్రోహం కేసులు పెట్టవచ్చు, జైల్లో పెట్టవచ్చు, కాల్చి చంపేయచ్చు. గొడ్డల పార్టీ అంట. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడండి? అసలు ఈ వయసులో ఆయనకి మాట్లాడే పద్ధతేనా ఇది?
నిన్న మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అంట ఓట్ల కోసం రాజశేఖర రెడ్డి గారికి దండేస్తున్నాడు, తల్లికేమో అన్నం పెట్టలేదంట. రాజశేఖర రెడ్డి గారు పంచిన ఆస్తులు ఎప్పుడో ఆమెకు చెందే, కొత్త కాదు ఈరోజు. నీకు తెలియదు, నీ తల్లిదండ్రికి ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు స్టేజ్ మీదకి ఎవరున్నారో కూడా తెలియదు మనకి. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల కోసం దండేస్తున్నాడంట. ఏం మాట్లాడండి మాటలు? ఈ వయసులో, ఇంత పెద్ద వయసులో మీరు మాట్లాడి 74, 76 సంవత్సరాల వయసులో ఇదేనా రాజకీయం? వ్యక్తిగత విమర్శలు చేయటం, వ్యక్తిగతంగా కుటుంబాలను లాగటం, దానికి పోస్టులు పెట్టడం, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. అరే మాట్లాడితే 2 మాటలు మాట్లాడాడో లేదో ఆ కుర్రవాడిని తీసుకెళ్ళి తెలంగాణ పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా, ఎవరు వచ్చారో కూడా చెప్పకుండా ఏమిటి ఇంత అన్యాయం అని అడుగుతాం. కాబట్టి ఈ రాష్ట్రం అలానే బ్రహ్మనాయుడు గారిని కూడా ఇదే విధంగా తెలంగాణ పోలీసులు ఇక్కడి నుంచి ఈ సీఎం ఆఫీస్ నుంచి అక్కడ సీఎం ఆఫీస్కి హాట్ లైన్ నడుస్తుంటుంది ఫోన్లో ఎమ్మటే. ఆ హాట్ లైన్ ద్వారా వేసేయి వైసీపీయా, వేసేయండి వీళ్ళని లోపల వేసేయండి. ఇదే పరిస్థితి. వాళ్ళు ఏం మాట్లాడారో ఏం చేశారో అనేది ఎవరో కూడా చూడరు. ఇంత దారుణంగా ఈరోజు ఈ విధంగా కేసులు పెట్టే కార్యక్రమం చేస్తామంటే ఏం మాట్లాడాలి, ఏం చేయాలా? పెట్టండి, మీరు ఎన్ని కేసులు పెట్టినా పెట్టండి. మేమేమి దీనికి భయపడేవాళ్ళం కాదు. ఒకటే చెప్తున్నాం, నాగార్జున యాదవ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, మేమందరం అండగా ఉంటాం, ఈ రాష్ట్రం అంతా అండగా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎవరైతే మేధావులు ఉన్నారో ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మీ అందరూ కూడా, ప్రజలు కూడా ఈరోజు మేధావులు కానీ మేధావి వర్గాల వారు కానీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా కేసులు పెట్టుకుంటా పోతే ఎక్కడికి వెళ్తామో ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? పెట్టుబడులు పెట్టండి అంటే ఇలాంటి కేసులు పెడితే వస్తారండి రేపు పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా? మీకు ఇష్టమైతేనేమో కొండలు ఎక్కిస్తారు. ప్రశ్రారావణ గురించి ఈయనంట టెర్రరిస్ట్ తోటి సంబంధాలంట, సీతను తిట్టాడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అతన్ని ఒక నెగిటివ్ యాంగిల్లో చూపించాలి, అతనికి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో చూపించాలి. దీన్ని వైసీపీ సపోర్ట్ చేస్తుంది, మా మీద బురద జల్లే కార్యక్రమం. అదే మీరు చెబుతున్నారు గొడ్డల పార్టీ, మీది వెన్నుపోటు పార్టీ. వెన్నుపోటు పడడానికి మీ పార్టీ కన్నా ఈ దేశంలో ఎవరికి కూడా పేటెంట్ రైట్స్ లేవు. తెలుగుదేశం అంటే వెన్నుపోటు పార్టీ. వెన్నుపోటు ప్రజల్ని, నాయకుల్ని, ఎవరినైనా మావనే వెన్నుపోటు పొడిచిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాం, దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్తాం. ఇంకా టైం ఉంది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. సరే మీ ఇష్టం, 3 సంవత్సరాలు మీరు ఎటువంటి కేసులు పెట్టినా భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ తర్వాత మాత్రం మీరు దీనికి ఖచ్చితంగా దీని యొక్క ప్రతిఫలం అయితేనే, దీని యొక్క పర్యావసనాలు అయితే మీరు తప్పకుండా ఫేస్ చేస్తారు. అది ఎవరైనా సరే, అది గుర్తుపెట్టుకోండి.